తెలుగు రాష్ట్రాల్లోని అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక ఫిబ్రవరి 17న అంటే ఈరోజు అంగన్వాడీల మహాధర్నా కలెక్టరేట్ల వద్ద భారీ ఎత్తున అంగన్వాడీలు ధర్నా చేసే అవకాశం అయితే ఉంది. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్నమయ్య జిల్లాలో మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 17న అంగన్వాడీల సమస్యల మీద మహాధర్నా అయితే నిర్వహిస్తున్నట్లు భారీ ఎత్తున అంగన్వాడీ టీచర్లు ఆయాలు తరలే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక గురువారం ఐసీడీఎస్ పీడీ రమాదేవిని కలిసి ధర్నా నోటీసు కూడా అందించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీల 42 రోజుల చారిత్రాత్మక సమ్మె సందర్భంగా వైసీపీ ప్రభుత్వం యూనియన్ ప్రతినిధులతో చర్చలు చేసి డిమాండ్స్ అంగీకరించి మినిట్స్ కాపీలో పొందుపరిచినవి అమలు చేయడం లేదని నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. మరి జీతాల పెంపుదల, గ్రాట్యుటీ అమలు, మెటర్నిటీ లీవులు, ప్రమోషన్లు, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చడం, మరి 164 సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయడం, ఇంకా మిగిలిన సూపర్వైజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం, ప్రీ స్కూల్ని బలోపేతం చేయాలని తదితర డిమాండ్ల సాధనకై జరుగుతున్న అంటే ఈరోజు ఫిబ్రవరి 17న జరుగుతున్న మహాధర్నాను జిల్లాలోని అంగన్వాడీలు పెద్ద ఎత్తున ప్రాజెక్టుల వారీగా పాల్గొని జయప్రదం చేయాలని అయితే పిలుపునిచ్చారు. భారీ ఎత్తున తరలే అవకాశం ఉంది. ఇక చిత్తూరు జిల్లా నుంచి చూస్తే ఫిబ్రవరి 17న చిత్తూరులో తమ డిమాండ్లకు మద్దతుగా అంగన్వాడీ వర్కర్లు ధర్నా నిర్వహించనున్నారు. వైఎస్ఆర్సీపీ మరియు ఎన్డీఏ ప్రభుత్వాలు రెండు తమ డిమాండ్లను విస్మరించాయని ఆరోపిస్తూ జీతాల పెంపు మరియు మెరుగైన ప్రయోజనాల హామీ నెరవేరలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం చాలా కాలంగా పెండింగ్లో ఉన్న వేతనాలు మరియు ప్రయోజనాల వాగ్దానాలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ చిత్తూరు జిల్లా ఫిబ్రవరి 17న సోమవారం కలెక్టరేట్ల వద్ద ధర్నా అయితే నిర్వహించనుంది. ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన యూనియన్ నాయకులు గంగరాజు, లలిత గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం రెండు అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్లను విస్మరించాయని ఆరోపించారు. ఇక జీతాల పెంపు కానీ ఇతర ప్రయోజనాలు ఏవీ నెరవేరలేదని తెలిపారు. ఇతర డిమాండ్లు చూస్తే వారి ప్రధాన డిమాండ్లలో తక్షణమే జీతాల పెంపు, గ్రాట్యుటీ మంజూరు చేస్తూ 2022 సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడం, పెండింగ్లో ఉన్న డిఏలను క్లియరెన్స్ చేయడం, 2 ఏళ్లుగా నిలిచిపోయిన పెండింగ్ బిల్లు కూడా ఉన్నాయి. ఇక కార్మికుల మరణ పరిహారాన్ని 20,000 నుంచి 15,000కు తగ్గించడానికి కూడా వారు ఖండించారు. మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల నుండి వారిని మినహాయించడానికి కూడా ప్రశ్నించారు. ఇక రాబోయే శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాల పెంపుపై ఇతర ఆర్థికేతర అంశాలపై చర్చించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ డిమాండ్లను విస్మరిస్తే నిరసనలను తీవ్రతరం చేస్తామని యూనియన్ అయితే హెచ్చరించిందని గంగరాజు అయితే అన్నారు. ఇక ఈ విధంగా ఈ రోజైతే అంగన్వాడీ టీచర్లు ఆయాలు రాష్ట్రాల వ్యాప్తంగా మరి కలెక్టరేట్ల వద్ద అయితే భారీ ఎత్తున ధర్నాకు దిగే అవకాశం ఉంది. ఎందుకంటే బడ్జెట్ ముందు ఇలా ధర్నా చేయడం వల్ల కొంతవరకు బడ్జెట్ సమావేశాల్లో మరి కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఇది గతంలో సుబ్రహ్మమ్య గారిని పోలీసులు లాక్కెళ్తున్నటువంటి దృశ్యం. ఇది గతం ఫైల్ ఫోటో. ఇది ఈ విధంగా మరి ఎంత పోరాడినా కానీ గతంలో 42 రోజులు సమ్మె చేసినా కానీ అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాలు పెంచకపోవడం అన్యాయం. మరి ఇంత పెద్ద ఎంతో లక్షల కోట్ల బడ్జెట్ని ప్రవేశపెడుతూ చిన్న ఉద్యోగులైనటువంటి అంగన్వాడీ టీచర్ల జీతాలు పెంచాలి ఈ బడ్జెట్లో అయినా అని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. ఇక అంగన్వాడీ కేంద్రంలో క్షుద్ర పూజలు, భయోందరణలో పిప్పడపల్లి గ్రామస్తులు. ఇది తెలంగాణ నుంచి న్యూస్. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం పిప్పడపల్లి గ్రామంలో క్షుద్ర పూజలు అయితే కలకలం రేపాయి. గ్రామంలో అంగన్వాడీ 1 కేంద్రంలో మరి గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేయడం వల్ల గ్రామస్తులు, చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పసిపిల్లలు ఉండే అంగన్వాడీ కేంద్రంలో గుడ్లు, తాయెత్తులు, కాలిన బూడిద ప్రత్యక్షం కావడంతో గ్రామంలో ఏం జరుగుతుందనని జనమంతా భయం గుప్పిట్లో గడుపుతున్నారు. అర్ధరాత్రి వేళ క్షుద్ర పూజలు చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులైతే పోలీసులు కోరుతున్నారు. ఇది చాలా అన్యాయమైనటువంటి దుర్మార్గమైన చర్య. ఎందుకంటే చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు ప్రతిరోజు వచ్చే ఒక దేవాలయం లాంటి అంగన్వాడీలో ఇలా క్షుద్ర పూజలు చేయడం అన్యాయం అని చెప్పేసి అందరూ కూడా విమర్శిస్తున్నారు. ఇక పశ్చిమ గోదావరి నుంచి చూస్తే అంగన్వాడీ చిన్నారులకి ప్లేట్లు, గ్లాసులు అందజేత. ఈ విధంగా మానవతా దృక్పథంతో అంగన్వాడీ టీచర్లకి అంగన్వాడీ కేంద్రాలని బలోపేతం చేయడానికి, అంగన్వాడీ కేంద్రాల కలర్స్ వేయించడానికి కానీ, అంగన్వాడీ కేంద్రాలకి చిన్న చైర్లు అందించడం కానీ, వారికి సంబంధించిన ఆట వస్తువులు ఇవన్నీ సప్లై చేయడానికి ప్రజలందరూ కూడా ముందుకు రావాలి. మానవతా దృక్పథంతో అంగన్వాడీ కేంద్రాలని అభివృద్ధి చేయాలి. ప్రభుత్వం అయితే అసలు అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి వాటి యొక్క ఆధునీకరణకు సంబంధించి అంగన్వాడీ కేంద్రాల కలర్స్ వేయాలని కానీ ప్రభుత్వానికి అయితే చిత్తశుద్ధి లేదు. కనీసం ఈ విధంగా ప్రజలు ముందుకొచ్చి ఈ విధంగా అంగన్వాడీ చిన్నారులకు సేవలు అందించడం గ్రేట్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఒక కొనపోతుగుంట, ముత్యాలమ్మ చెరువు, కసరత్తుగుంట, ఎరకల వీధి గ్రామాల్లో ఉన్న 5 అంగన్వాడీ కేంద్రాల్లోని 80 మంది చిన్నారులకు ప్లేట్లు, గ్లాసులు, కప్పులు స్థానిక దాతలు సజ్జా నారాయణ, ప్రశాంతి దంపతుల సహకారంతో బుధవారం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మానవతా అధ్యక్షులు లీలా ప్రసాద్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కేతా రామకృష్ణ, కొల్లేపర్ల వెంకన్న తదితరులు అయితే పాల్గొన్నారు. ఇవి వారందరికీ కూడా మనం హ్యాట్సప్ తెలియజేయాలి. ఈ విధంగా తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అందరూ కూడా సేవా దృక్పథం కలిగిన ప్రతి ఒక్కరు కూడా అంగన్వాడీ కేంద్రాలకు తమకు నచ్చిన సాయాన్ని చేసి అంగన్వాడీ చిన్నారులకు నాణ్యమైనటువంటి సౌకర్యాలు కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుందాం. విషయాల బెస్ట్. ఈ రోజు ధర్నా అయితే విజయవంత అయ్యే అవకాశం ఉంది. భారీ ఎత్తున అంగన్వాడీ టీచర్లు ఆయాలు కలెక్టరేట్ల వద్ద ధర్నాకు దిగే అవకాశం అయితే ఉంది. మరి బడ్జెట్ ముందు జరిగే ఈ ధర్నాకి ఒక మంచి గుర్తింపు వచ్చి వారి యొక్క కష్టానికి ప్రతిఫలం రావాలని చెప్పి కోరుకుందాం. విషయాల బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.